హైదరాబాద్లో వర్షం మళ్లీ మొదలైంది. సాయంత్రం ఆఫీసు నుంచి ఇంటికి వెళ్లే టైంలో మొదలైన వాన నిమిషాల వ్యవధిలో భారీ వానగా కొనసాగుతోంది. గంట పైనే దంచుకొట్టినటువంటి పరిస్థితి. పలు ప్రాంతాల్లో ఎప్పట్లాగే ట్రాఫిక్ జామ్ అయింది. మియాపూర్, అమీర్పేట్, ఖైరతాబాద్ వంటి చోట్ల ట్రాఫిక్ నిలిచిపోయింది. లోతట్టు కాలనీల్లో నీళ్లు నిలిచాయి. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. దాని ప్రభావంతో హైదరాబాద్తో పాటు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇవాళ, రేపు 2 రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. బంగాళాఖాతంలోని అల్పపీడనం బంగ్లాదేశ్ తీరంలో ఈ నెల 9న వాయుగుండంగా మారి తీరం దాటే అవకాశం ఉంది. దాని ప్రభావంతో 9, 10 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు తప్పవని వాతావరణ శాఖ చెబుతోంది. కొన్ని జిల్లాలకు ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్, కొన్నిటికి యెల్లో అలర్ట్ జారీ చేశారు. ప్రస్తుతం హైదరాబాద్లో వాన దంచి కొడుతోంది. మిగతా జిల్లాలలో ప్రభావం ఒక తీరుగా ఉంటుంది. హైదరాబాద్లో దాని ప్రభావం మరోలా ఉంటుంది. వర్షం పడడం కామన్ అయినా కూడా ఇక్కడ పడేటటువంటి ఇబ్బంది వేరేగా ఉంటుంది. సాయంత్రం అయితే వర్షం పడడం, ఇళ్లకు వెళ్ళేటటువంటి వాహనదారులు ఆ ట్రాఫిక్లో చిక్కుకుపోవడం, సాధారణ వర్షానికి ట్రాఫిక్ జామ్ అయ్యేటటువంటి పరిస్థితి. అలాంటిది భారీ వర్షం పడితే మాత్రం 3 నుంచి 4 గంటల సమయం పడుతుంది. ఒక 10 కిలోమీటర్లు వెళ్ళాలంటే మాత్రం. మరి ఈరోజు ఎలాంటి నరకాన్ని అనుభవించబోతున్నారో, ట్రాఫిక్ కష్టాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది ప్రస్తుతం ట్రాఫిక్లో ఉన్నటువంటి వాళ్ళకే తెలియాలి. ప్రస్తుతం మనం హైదరాబాద్లో పడుతున్నటువంటి వర్షానికి, భారీ వర్షానికి సంబంధించిన అప్డేట్ చూస్తూ ఉన్నాం. మా ప్రతినిధి సురేష్ జాయిన్ అవుతున్నారు. దీనికి సంబంధించి వివరాలు అందించండి. సురేష్, ప్రధానంగా ఏ ఏరియాలో వర్షం పడుతోంది? గంట సేపటి నుండి 5 గంటలకు మొదలైన వర్షం ఇంకా పలు ప్రాంతాల్లో కురుస్తూనే ఉంది. హైదరాబాద్ లోని పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్, కూకట్పల్లి, మియాపూర్, ఎల్బీ నగర్, హైత్ నగర్, మొత్తం జిహెచ్ఎంసీ సరౌండింగ్ లో భారీ వర్షం గంట సేపటి నుంచి కూడా పడుతూనే ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులతో పాటు మాన్సూన్ టీం సిబ్బంది, అదేవిధంగా డిఆర్ఎఫ్ బృందాలు కూడా ఎక్కడికక్కడ అలర్ట్ గా ఉన్నాయి. గత కొద్ది రోజుల నుంచి వర్షాలు పడుతూనే ఉన్నాయి. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల్లో పూర్తిగా తడిసి ముద్దయ్యాయి. మళ్ళీ ఈ రోజు వర్షం పడడంతోనే ఒకసారిగా కొన్ని లోతట్టు ప్రాంతాల్లో భారీగా వర్షం నీరు చేరింది. ముఖ్యంగా హైదరాబాద్ లో వర్షం చింకులు పడితే చాలు భారీగా ట్రాఫిక్ స్తంభిస్తుంది. అదేవిధంగా ఇప్పుడు ఖైరతాబాద్, జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్, అదేవిధంగా పంజాగుట్ట, బేగంపేట్ ఇలాంటి ప్రాంతాల్లో రద్దీ ఎక్కువ ఉండే ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. నెమ్మదిగా వాహనాలు కదులుతూ ఉన్నాయి. ట్రాఫిక్ పోలీసులు కూడా వర్షం ఒక్కసారిగా పడడంతో ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లే సమయం కావడంతో ఈ రోజంతా కూడా అందరూ ఒకేసారి రోడ్లపైకి రావడంతో పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయింది. ఒక రోడ్డుపై చిన్న వాటర్ లాగిన్ అయితే మొత్తం కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే జిహెచ్ఎంసీకి సంబంధించిన సిబ్బంది అలర్ట్ గా ఉన్నప్పటికీ భారీ వర్షం కురవడంతో, అదేవిధంగా నగర శివారు ప్రాంతాల్లో కూడా ఓఆర్ఆర్, ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో కూడా భారీ వర్షం కురుస్తూనే ఉంది. ఇప్పటికే హైదరాబాద్ లో కొన్ని లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు కూడా చేరడం జరిగింది. ఎక్కువగా రోడ్లపై వాటర్ నిలవడంతో ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇటు టీడీపీ ఆఫీస్ ముందు నుంచి పంజాగుట్ట వరకు కూడా పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. హాఫ్ అన్ అవర్ నుంచి ట్రాఫిక్ లో చిక్కున్న ఇంటికి వెళ్లే ఉద్యోగులు కావచ్చు, ఇటు నుంచి పంజాగుట్ట నుంచి చెక్ పోస్ట్ వైపు వచ్చే వాళ్ళు కూడా పూర్తిగా ట్రాఫిక్ లో చిక్కుపోయడం జరిగింది. ఇంకా వర్షం కొన్ని ప్రాంతాల్లో కురుస్తుంది. కొన్ని చోట్ల కొంచెం తగ్గి చిరుజల్లులు కురుస్తున్నప్పటికీ మాత్రం కొన్ని చోట్ల భారీ వర్షం కురుస్తూనే ఉంది. ఇప్పటికే జిహెచ్ఎంసీకి సంబంధించిన మొత్తం టీమ్స్ అంతా కూడా అలర్ట్ గా ఉండాలని చెప్పేసి జిహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రభుత్వం కూడా మరో 2-3 రోజుల పాటు అధికారులంతా అలర్ట్ గా ఉండాలి. ఎందుకంటే భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే హైదరాబాద్ కావచ్చు, తెలంగాణ వ్యాప్తంగా చెరువులు, కుంటలు అన్ని నిండు కుండల మారి ఉన్నాయి. కాబట్టి ఏమైనా చెరువులు తెగే పరిస్థితి ఉంటే ఎప్పటికప్పుడు అధికారులకి అలర్ట్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఏవైతే హైదరాబాద్ లో ముఖ్యంగా కొన్ని చెరువులు పూర్తిగా నిండిపోయి అలుగులు పారుతున్నాయి. అక్కడ లేక్ ప్రొటెక్షన్ టీమ్ ని కూడా అక్కడ పెట్టడం జరిగింది. 24 గంటల పాటు ఏదైతే లేక్ ప్రొటెక్షన్ కి సంబంధించిన టీము అక్కడ అందుబాటులో ఉంటుంది. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సురేష్. ప్రస్తుతం మనం హైదరాబాద్లో ట్రాఫిక్ కష్టాలను మనం చూస్తూ ఉన్నాం. వర్షం పడిందంటే చాలు హైదరాబాద్ ట్రాఫిక్ కష్టాలు ఏ విధంగా ఉంటాయి మనం అర్థం చేసుకోవచ్చు. మెయిన్గా ఐటీ సెక్టర్ కావచ్చు, ఐటీ సెక్టర్ నుంచి లీడ్ అయ్యేటటువంటి మెయిన్ ఏరియాస్ బేగంపేట కావచ్చు, లేదంటే ఇటు కూకట్పల్లి ఏరియా కావచ్చు, అటు అంటే ఏవైతే ఇళ్లకు వెళ్ళే దారులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ప్రస్తుతం పూర్తిగా
ట్రాఫిక్ దిగ్బంధంలో చిక్కుకుపోయాయని చెప్పొచ్చు. భారీ వర్షం పడుతోంది. గత గంటన్నర నుంచి కూడా ఫుల్గా వర్షం పడుతూ ఉండడంతో ప్రస్తుతం ట్రాఫిక్ అంతా కూడా జామ్ అయినటువంటి పరిస్థితి. మొన్న వర్షానికి కావచ్చు, ఏర్పడినటువంటి ట్రాఫిక్ కష్టాలకు కావచ్చు, వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రకటించాలని ఐటీ ఆఫీసులను అధికారులు కోరడం జరిగింది. దానికి తగ్గట్లుగానే వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రకటించడం జరిగింది. ఆ రోజు కాస్త ట్రాఫిక్ తక్కువగా ఉంది. సో ఇప్పుడు వెదర్ ఫోర్కాస్ట్ ఉంది కాబట్టి రేపు కూడా ఈ వర్షాలు ఉండే అవకాశం ఉంది కాబట్టి సో వర్క్ ఫ్రమ్ హోమ్ లేదంటే మండే కూడా ఈ వర్షాలు కంటిన్యూ అయితే ఆ రోజు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటే కనుక ట్రాఫిక్ కష్టాలు ఏ రోజైనా సరే వెదర్ ఫోర్కాస్ట్ ఉంటుంది, ఖచ్చితంగా వర్షాలు పడతాయనే ఒక సమాచారం ఉన్నప్పుడు కోఆర్డినేట్ చేసుకుని వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రకటిస్తే కనుక ఈ కష్టాలు కొంతవరకు తగ్గే అవకాశం కనపడుతుంది.